ధనయోగం విషయంలో శని భగవానుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడు, ఆయన నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రంలో ఉన్న అధిపతి ఏ విధంగా ధనయోగాలను ఇవ్వడంలో మనకి కీలక పాత్రను పోషిస్తారు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ధనయోగం విషయంలో శని భగవానుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడు, ఆయన నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రంలో ఉన్న అధిపతి ఏ విధంగా ధనయోగాలను ఇవ్వడంలో మనకి కీలక పాత్రను పోషిస్తారు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. శని భగవానుడే కాదు, శని భగవానుడు ఉన్న నక్షత్రాధిపతి కూడా చాలా ముఖ్యం. మనం రీసెంట్గానే గురువు ఏ నక్షత్రంలో ఉంటే నక్షత్రాధిపతి ధనయోగాలు ఎలా ఇస్తారు అన్న విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు శని గురించి. శని భగవానుడు గురువే కాదండి, శని భగవానుడు ధనాన్ని ఇవ్వడంలో ముందుంటారు అని చెప్పచ్చు. ధనయోగాలకి అసలు ముఖ్యమైన కారకుడే శని భగవానుడు. అంటే ఉన్న ధనాన్ని కాపాడుకోవడంలో శని భగవానుడి యొక్క పాత్ర చాలా ఉంటుంది. అర్థమైందండి? ధనం సంపాదించడం విషయంలో శని భగవానుడి యొక్క పాత్ర చాలా ఉంటుంది. అక్రమ సొమ్ము ఎవరైతే సంపాదిస్తారో శని భగవానుడు వాళ్ళకి అసలు సపోర్ట్ ఇవ్వడం అనమాట. సపోర్ట్ అన్నది ఉండదు. అక్రమ సొమ్ము అక్రమంగానే వెళ్ళిపోతుంది. సక్రమంగా ఎవరైతే సంపాదిస్తారో అక్కడ మాత్రమే శని యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి శని భగవానుడు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ధనయోగాలను ఎలా ఇస్తారు, ఎలా ఉండాలి. రీసెంట్గానే కదా గురు నక్షత్రాల గురించి, నక్షత్రాధిపతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శని నక్షత్రాధిపతి. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలండి మీకు. ఈ రెండు విషయాలు కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. శని భగవానుడు మీ జాతక చక్రంలో ఎక్కడైనా ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, ఆయన ఏ నక్షత్రంలో అయినా ఉండనివ్వండి. గురువు కూడా ఇది చెప్పాను నేను. గురువర్గ నక్షత్రాల్లో ఉన్నప్పటికీ కూడా మిత్రవర్గ నక్షత్రాల్లో ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది శనితోటి. గురువులా కాదు కదా, మరి శని భగవానుడు అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే శని నక్షత్రాధిపతులు ఎవరవ్వాలి అంటే కనుక శుక్రుడు, బుధుడు, రాహు, ఈ ముగ్గురు కూడా మిత్రులు అన్నమాట. శనికి, శని భగవానుడికి ఈ ముగ్గురు కూడా మిత్రులు. అంటే మీకు భరణి, పొబ్బ, పూర్వాషాఢ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ నక్షత్రాల్లో కనుక శని భగవానుడు ఉంటే ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఇలా కాకుండా గురువర్గ నక్షత్రాల్లో ఉన్నారనుకోండి, రవి నక్షత్రంలో కానీ, గురు నక్షత్రంలో కానీ, చంద్ర నక్షత్రంలో కానీ, కేతు నక్షత్రంలో కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ధనయోగాలు కలుగుతాయి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే. కానీ శ్రమ చాలా అధికంగా ఉంటుంది, వాళ్ళకి విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి ఈజీ గోయింగ్ ఉండదు, చాలా కష్టపడాలి. కానీ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది, దక్కకుండా మాత్రం ఉండదు. అంటే ఇందాక నేను మిత్రవర్గ నక్షత్రాలంటే ఈజీ, శత్రువర్గ నక్షత్రాలంటే కొంచెం టఫ్, కానీ విజయం తథ్యము. చాలామందికి టఫ్ టాస్క్లు కూడా చాలా ఇష్టపడతారు. మరి అందులో ఆ విజయంలోనే కిక్ ఉంటుంది వాళ్ళకి, అంటే బలం ఎక్కువ ఉంటుంది ఆ విజయంలో. అర్థమైందండి? చాలామంది ఇప్పుడు క్రికెట్ని ఇష్టపడుతూ ఉంటారు. అందరం ఇష్టపడతాం కదా మ్యాక్సిమం. ఇష్టం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ, దాని గురించి కామెంట్ చేయకండి. నాకంటే ఇష్టం లేదు క్రికెట్, అది మీ వ్యక్తిగతం, అది పక్కన పెట్టేసేయండి, దాని గురించి ఏం పెట్టద్దు ఇక్కడ. ఎవరికైతే క్రికెట్ని ఎక్కువ ఇష్టపడతామో మనం, మ్యాక్సిమం అందరూ ఇష్టపడతాం. గట్టి టీముతో ఆడి గెలిస్తే మంచి ఆనందం ఉంటుంది. అదే చిన్న చిన్న టీములతో ఆడి గెలిచారనుకోండి, ఎలాగ గెలుస్తారన్న విషయం తెలిసిందే కదా, గెలిచారు పెద్ద ఏముందిలే అనుకుంటాం. అలాగే ఇది కూడా అనమాట. సరే, ఇప్పుడు మీ యొక్క శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి. ఆ నక్షత్రాధిపతి ఎవరో పక్కన పెట్టండి. సేమ్ గురువు నక్షత్రాలాగే ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమిటి అంటే, ఫస్ట్ నెగిటివ్ చెప్తాను, తర్వాత పాజిటివ్ చెప్తాను. నెగిటివ్ ఏంటంటే జాగ్రత్త పడాలి కాబట్టి. శని నక్షత్రాధిపతి ఎప్పుడూ కూడా లగ్నతు
ఎవరికైతే అష్టమ వ్యయస్థానంలో ఉండడం జరుగుతుందో, అష్టమ వ్యయస్థానంలో ఉండడం జరుగుతుందో లగ్నాత్తు, వాళ్ళకి ధన సంపాదన విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది ప్రత్యేకంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. అసలు ఉండకూడదు అలాగా. శని భగవానుడు ఉన్న నక్షత్రాధిపతి లగ్నం నుంచి అష్టమ వ్యయాల్లో ఉండకూడదు. క్లియర్ అయిందా పాయింట్? ఇలా ఎవరికైతే ఉండడం జరుగుతుందో వాళ్ళకి నష్టాలు, ఆకస్మికంగా జరిగే నష్టాలు, తర్వాత ఏది పట్టుకున్నా ఒక లాస్ వాళ్ళకి కలగడము, వీళ్ళని మోసం చేయడం ఇతరులు. క్లియర్ అయిందని పాయింట్. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జాతక చక్రంలో శని భగవానుడి యొక్క నక్షత్రాధిపతి లగ్నాత్తు అష్టమ వ్యయాల్లో ఉండకూడదు. మరి అష్టమ వ్యయ స్థానాలు శని యొక్క కారక స్థానాలే అయినప్పటికీ ఉండకూడదు. ఇది నెగిటివ్. ఇప్పుడు అత్యంత అద్భుతమైన ధనయోగాలు ఎప్పుడు కలుగుతాయి ఒక జాతకుడికి అంటే కనుక ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రాధిపతి ఎవరో ఆ నక్షత్రాధిపతి శని భగవాను నుంచి, అంటే శని ఎక్కడైతే ఉంటారో మీ జాతక చక్రంలో శని దగ్గర నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి అత్యంత ధనయోగాలు కలుగుతాయి. అత్యంత ధనయోగాలు కలుగుతాయి. వీళ్ళు అపర కుబేరులైన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సడన్గా జరుగుతుంది అది, కానీ కొంచెం టైం పడుతుంది. శని భగవానుడు స్లో మూవింగ్ ప్లానెట్ కదా. మీరు చెప్పినట్టు మాకు ఉందండి, మేము ఇంకా ఇలాగే ఉన్నామండి అంటే మీ వయసు ఎంతో ఏంటో చూసుకోండి ఒకసారి. ఏ దశ జరుగుతోంది ఇవన్నీ కూడా. అక్కడ ఇంకొకటి, శని భగవానుడు మీకు యోగకారకుడు అయ్యాడా లేదా? యోగకారకుడు కాకపోయినప్పటికీ జరుగుతుంది. యోగకారకుడు అయినప్పుడు మాత్రం అపర కుబేరులు అవుతారు. అర్థమైందండి? తర్వాత శని భగవానుడికి కేంద్రాధిపత్యం వచ్చి శని నక్షత్రాధిపతి శని నుంచి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న లేదా శని యోగకారకుడైనా ఆ నక్షత్రాధిపతి శని నుంచి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న అపర కుబేరులు అయి తీరుతారు. స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతే. ఒకరోజు ముందు ఒకరోజు వెనక ఎవరికైనా సరే ధనయోగాలు ఉంటే ఖచ్చితంగా కలిగి తీరుతాయి. ఈ ధనయోగాలు కలిగేటప్పుడు మీకు ఏమైనా కలగట్లేదు అంటే కనుక ఇలా ఉండి కూడా మీకు ఏమైనా పితృదోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయా, ఇవి కూడా చూసుకోవాలి. నేను పితృదోషాల విషయంలో కీలక పాత్రను పోషించేది శని భగవానుడు కూడా ఉంటారు. రాహుకేతువులనే కాదు మనం చెప్పుకోవాల్సింది, రవినే కాదు, కేతు ఈ శనిని కూడా చెప్పుకోవాలి. పితృదోషాల విషయంలో ఈయన పాత్ర చాలా ముఖ్యము. అర్థమైందండి? కాబట్టి ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే విపరీత ధనయోగాలు. ఇందాక నేను చెప్పింది ఏంటి, శని నక్షత్రాధిపతి లగ్నాతో అష్టమ వ్యయాల్లో ఉండకూడదు. అది శని భగవానుడు యొక్క కారక స్థానాలు అయినప్పటికీ కూడా. ఇది రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు మీ జాతక చక్రంలో చూసుకొని ఎలా ఉన్నారు అన్నది. ఇక తర్వాత ఈ శని భగవానుడు ధనయోగాలు ఇచ్చే విషయంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చెక్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అయ్యా మాకు శని భగవానుడు యొక్క నక్షత్రాధిపతి లగ్నాతో అష్టమంలోనూ లేరండి, వ్యయంలోనూ, చాలా హ్యాపీ కదా, లేరండి, ఫైన్. శని భగవానుడి యొక్క నక్షత్రాధిపతి శని నుంచి అష్టమంలోనూ వ్యయంలోనూ లేరండి, మరి ఇప్పుడు ఎలాగా అంటే కనుక శని నక్షత్రాధిపతి ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకోండి. లగ్నాత్తు ఏ స్థానంలో ఉన్నారు, శని నుంచి ఏ స్థానంలో ఉన్నారు. శని నుంచి ఎప్పుడూ కూడా శనికారక స్థానాల్లో ఉండడం అనేది చాలా మంచిదండి. శనికారక స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది. అదే శని నక్షత్రాధిపతి లగ్నాత్తు తీసుకున్నాం అనుకోండి, శని నుంచి కాకుండా లగ్నాత్తు తీసుకున్నాం అనుకోండి, ఆయన ఆ నక్షత్రాధిపతి యోగకారక స్థానాల్లో ఉండడం మంచిది. యోగకారక స్థానాలు అందరికీ తెలిసినవే కదా, అక్కడ ఉండడం మంచిది. అంతేగాని లగ్నాత్తు అష్టమ వ్యయాల్లో ఉండడం కానీ అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అండి. లేదా షష్టమంలో ఉండడం కానీ, అనారోగ్య సమస్యలు, శత్రువులు, అప్పులు ఎక్కువ ఉంటాయి షష్టమంలో ఉన్నప్పుడు లగ్నాత్తు. తృతీయంలో ఉండడం కానీ, తృతీయంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే అది పరాక్రమ స్థానము, వారి యొక్క విజయాల పరంపర కొంచెం స్లో అవుతూ ఉంటుంది.
పరాక్రమ స్థానం కదా, దెబ్బతింటుంది అది ఖచ్చితంగా. కాబట్టి శని నక్షత్రాధిపతి చాలా కీలకము ధనయోగాలు ఇవ్వడంలో. ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకున్నాం మనం. లగ్నాత్తు ఎలా ఉండాలి, శని నుంచి ఎలా ఉండాలి అని. అది మీరు చూసుకోండి, లగ్నాత్తు చూసుకోండి లేదా శని నుంచి చూసుకోండి. ఎలా ఉన్నప్పుడు మాత్రము వాళ్ళకి అత్యంత ధనయోగాలు కలిగి తీరుతాయి. ఇందాక నేను చెప్పినది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు. అలా లేకుండా ఉన్న వాళ్ళకి జాతచక్రం స్టడీ చేసుకుని ఎలా ఉంటుంది ఏంటి అన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శని భగవానుడు యొక్క నక్షత్రాధిపతి లగ్నాతో అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న, ఏమండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాలా ముఖ్యమైన పరిహారాలు అండి. ఇవి చేసుకోవడం వల్ల శని భగవానుడి యొక్క నెగిటివిటీ, శని భగవానుడి యొక్క నక్షత్రాధిపతి యొక్క నెగిటివిటీ రెండూ తగ్గి వాళ్ళకి కాస్త ధనయోగం కలుగుతుంది. విపరీత ధనయోగం కాకపోయినప్పటికీ కాస్త ధనయోగం కలుగుతుంది. అదేంటో చూద్దాం. వీరు ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామివారికి 19 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని 2 చెక్కల కింద పోసి రసం అంతా తీసేసేయండి. ప్రమిదుల్లా చేయండి. ప్రమిదుల్లా చేసి 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి ఉత్తరముఖంగా దీపారాధన వెలిగించాలి. ఆలయ ప్రాంగణంలో, స్వామివారి దగ్గరే చేయాలని లేదండి. కొన్ని ఆలయాల్లో ఒప్పుకోరు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా చేయొచ్చు. ఉత్తరముఖంగా వెలగాలి 2 దీపాలు. ఇలా 19 వారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. వాళ్ళకి శని భగవానుడు యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి వాళ్ళకి మంచి ధనయోగాలు కలిగి అప్పుల బాధలు ఉంటే అప్పుల బాధల నుంచి బయటపడి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.